మన బెల్లంపల్లి ఎమ్మెల్యే గారికి మా అభ్యంతరం ఏంటంటే కరోనా వచ్చినప్పుడు మా ఫుడ్ షాప్స్ అన్నీ తొలగించినారు. కొత్త మార్కెట్ కడతామని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు అందరూ తీసేసిండ్రు. ఎవరి జాగాలో వాళ్ళకే మేము దుకాణం కట్టిస్తాం, మీ ప్లేస్లోనే మీకే ఇస్తామని చెప్పేసి మాకు లెటర్ రాసి ఇచ్చిండ్రు. మేము 16 మంది ఉన్నాం సార్. ఇక్కడ రాసి కమిషనర్ గారు ఇక్కడ సంతకం పెట్టించిండ్రు, మొత్తం చేసి ఇచ్చిండ్రు మాకు. ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయిపోయింది, దుకాణాలన్నీ ఓపెన్ అయిపోయినాయి. కూరగాయలకు ఇచ్చేసిండ్రు, ఫ్రూట్స్ వాళ్ళకి ఫ్రూట్స్కి ఇచ్చేసిండ్రు, కిరాణా షాప్ వాళ్ళు కిరాణా షాప్కి ఇచ్చేసిండ్రు. ఈ 16 మందిలో మా ఒక్కళ్ళకు పోయేది కూడా రాలేదు సార్ ఇంతవరకు. మేము మా బతుకులు అనేది రోడ్డు మీదే ఉన్నాయి. 22 సంవత్సరాల నుండి మేము రోడ్డు మీదే ఉన్నాము. ఇప్పుడు కూడా మా పరిస్థితి రోడ్డు మీదే ఉన్నది సార్. మరి మాకు షట్టర్స్ అలర్ట్ చేయకుండా వేరే వాళ్ళకి అన్నీ అరెక్ట్ చేస్తున్నారు. మీరు మా పరిస్థితి ఏంటిది? మేము పిల్లలు కలుగుతున్నాం. ఇంతవరకు నేను ఛాయ్ అమ్ముకుంటా బతికినా సార్. ఇప్పుడు మాకు ఈ లెటర్ ఇచ్చిండ్రు, దాంట్లో నా నంబరు సార్, నా నంబర్ ఏమో 6వ నంబర్ నాదే ఉన్నది సార్. దీని మీద సార్ రాసి ఇచ్చిండ్రు. మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ కమిషనర్ గారు అందరు ఇది మాకు లెటర్ రాసి ఇచ్చిండ్రు సార్. ఇది మరి ఇంతవరకు మాకు రెస్పాన్స్ లేదు. మేము మున్సిపాలిటీ ఆఫీస్కి తిరుగుతున్నాం, వస్తున్నాం. మన కమిషనర్ గారు, చైర్మన్ గారు, పిఓపి గారు ఏమీ పట్టించుకుంటలేరు. దయచేసి మీరు కొంచెం దయదలిచి మా దుకాణం మాకు వచ్చేటట్టు చేయాలని మా అభ్యంతరం సార్. ఒక్కళ్ళకి కూడా మాకు లేదు దీంట్లో, ఒక్క మనిషికి కూడా రాలేదు దీంట్లో. మా షాప్స్ మాకు రావాలని మీకు కోరుకుంటున్నాం సార్.